బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 3 అయితే ఇప్పుడే చూసాం ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ 3 చూస్తున్న సేపు వరకు అసలు ఈ రోజు నామినేషన్ ప్రక్రియ జరిగిందా? లేదంటే ఎగ్ కోసం గొడవ జరిగిందా అనేలాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎగ్ ఎవరు దొంగతనం చేశారు? టెనెట్సా లేదా ఓనర్సా? అసలు క్యారెక్టర్ ఎవరు మార్చుకోవాలి? బిహేవియర్ తనూజానా మాస్క్ మ్యానా అనేది క్లియర్ అండ్ క్లారిటీగా మాట్లాడుకుందాం. షార్ట్ అండ్ స్వీట్ గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ రోజు మాక్సిమం టైం ఎపిసోడ్ లో ఓన్లీ ఎగ్ కోసమే ఫైట్ జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎగ్ కోసం ఫైట్ జరగడంలో ఎవరు దొంగతనం చేశారు ఎగ్? అసలు ఓనర్సా లేదా టెనెట్సా అనే దాన్ని ఇంకా లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే నామినేషన్ ప్రక్రియ. నిన్న ఎపిసోడ్ కి లింక్ చేస్తూ ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో భరణి శంకర్ గారు, ఇమాన్యుయల్ గారు ది టాస్క్ ఆల్రెడీ భరణి శంకర్ గారు విన్ అయ్యారు. విన్ అయిన భరణి శంకర్ గారు నామినేట్ చేసింది సంజన గారు. సో సంజన గారు నామినేట్ చేసిన రీజన్ ఏమి? ఆమె నిన్న ఎపిసోడ్ లో మీరు గమనించారో లేదో, బాత్రూమ్ లో కొన్ని థింగ్స్ వదలడం వల్ల ఆమెని నామినేట్ చేశారు. సో 15 మంది హౌస్ లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పినా కూడా ఆమె వినకుండా నేను అలానే ఉంటా అని మాట్లాడడం వల్ల ఆల్రెడీ ఓనర్స్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు, ఒక నామినేట్ చేయొచ్చు అన్నప్పుడు సంజన గారు నామినేట్ చేశారు. అలానే కాకుండా ప్రతి ఒక్కరు అదే రీజన్ చెప్పి సంజన గారు నామినేట్ చేశారు అనమాట. సో ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేయడానికి దమ్ము శ్రీజని పిలిచారు. యాక్చువల్లీ దమ్ము శ్రీజ ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే పాయింట్ అయితే అదే, బట్ తను తనూజాని సెలెక్ట్ చేసింది. తనూజాని ఎందుకు సెలెక్ట్ చేసిందంటే ఆమె ఫుడ్ చేసినప్పుడు చిరాకుతో చేస్తుందంట. దెన్ ఆమె మాట్లాడే విధానం కన్నింగ్ గా ఉందంట. అసలు నాకు తెలిసి ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజ గారు 110% తక్కువ మాట్లాడినా కూడా కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నారు అనేది అపోహ నాది. అలానే ఖచ్చితంగా నేను లైవ్ కూడా చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అదే మాట్లాడుతున్నాను అనమాట. తనూజ గారు ఏం పాయింట్ ఉందో ఆ పాయింటే మాట్లాడారు. బట్ తనూజ గారిని నామినేట్ చేయడానికి రీజన్ అయితే మాత్రం చిరాగ్గా ఉన్నారు, ప్లస్ ఫుడ్ చేసేటప్పుడు. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు ఓనర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓనర్స్ అనే వాళ్ళు అందరూ ఒక డిస్కషన్ చేసుకొని ఎవరికి ఏ ఫుడ్ కావాలో ఫైనలైజ్ చేసి అందరూ కలిసి ఒక ఫుడ్ చేయించుకోవడంలో ఒక పద్ధతి. సో అలా కాకుండా ఉన్న 6 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ కోరితే ఎవరు చేయడానికి అయితే ఆస్కారం ఉంది. సో అదే విషయం మాట్లాడుతున్నప్పుడు మాస్క్ మ్యాన్ మిడిల్ లో రావడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ అయితే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ చూసిన సేపు నాకు ఒకటే అర్థం ఫ్రెండ్స్, ఏదో ఫుటేజ్ కోసము. ఎందుకంటే ఫుటేజ్ కోసం అని ఎందుకంటే నేను ప్రతి గొడవలోను ప్రతి డిస్కషన్ లోను మాస్క్ మ్యాన్ మిడిల్ లో రావడం అనేది అయితే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అసలు ఆయన మాట్లాడే విధానం కూడా కరెక్ట్ కాదు. అసలు ఒక తనూజ గారిని ఒక మాట అన్నాడు అన్నమాట, బాడీ షేమింగ్ అయితే ఏదో చేశారు సంథింగ్. మీ బాడీ బిహేవియర్ మార్చుకోండి, అసలు మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి, మీ బిహేవియర్ అసలు చేంజ్ చేసుకోండి, అది ఇది ఏదో వరస్ట్ గా మాట్లాడాడు. బట్ నాకైతే మాత్రం అసలుగా మెయిన్ పాయింట్ గా బిహేవియర్ చేంజ్ చేసుకోవాల్సింది, మాట్లాడే విధానాన్ని మార్చుకోవాల్సింది మాస్క్ మ్యాన్ హరీష్. మీరు కరెక్ట్ అనుకుంటే కింద ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నేను షోను చూస్తున్నా, ఎపిసోడ్ చూశాను ప్లస్ లైవ్ చూశాను. ప్రతి టాస్క్ ప్రతి డిస్కషన్ లోనూ మాస్క్ మ్యాన్ ఏదో ఫుటేజ్ కోసం చేస్తున్నట్లే అనిపించింది. ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బాగుంది, అగ్ని పరీక్షలో చూసాం మనము. బట్ నాకైతే మాత్రం ఇక్కడికి అక్కడికి అయితే మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తాం అనమాట. సో ఓకే, దాని తర్వాత తనూజ గారిని అయితే నామినేట్ చేసేసారు. ఓకే, నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ వచ్చేసి సుమన్ శెట్టి, ఫ్లోరా శైనికి. ఇదే సుమన్ శెట్టి ఫ్లోరా శైనిలో టాస్క్ విన్ అయింది వచ్చి యామర్ పట్టుకొని వచ్చేసి సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు ఎవరు నామినేట్ చేశారు? సంజన గారు. ఎందుకంటే ఈ 15 మంది సేమ్ అదే రీజనే. ఇప్పుడు ఎవరు నామినేట్ చేసిన సంజన గారిని అదే రీజన్ తోనే నామినేట్ చేస్తున్నారు అనమాట. బట్ సంజన గారు సుమన్ శెట్టి గారు యామర్ తీసుకువెళ్ళి ప్రియా గారికి ఇచ్చారు. ప్రియా గారికి యామర్ ఇవ్వడం వల్ల ప్రియా గారు సుమన్ శెట్టి చేసిన నామినేషన్ అయితే చేంజ్ చేశారు.
ఎందుకంటే అదే రీజన్ తో ఆల్మోస్ట్ అందరూ చేశారు కాబట్టి ఆ రీజన్ తో కాకుండా ఇంకోటి నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను అనేసి రాము రాథోడ్ని నామినేట్ చేశాను. ఈ రాము రాథోడ్ని ఎందుకు నామినేట్ చేసిందంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో రాము రాథోడ్ ఒక మాట ఇచ్చేశాడు. అది కూడా ఏం రాంగ్ అయితే కాదు, బట్ టెనెట్స్ వచ్చిన ఫుడ్ వాళ్ళు మాత్రమే తినాలి, వేరే వాళ్ళు తినకూడదు. అది వాస్తవం. ఎందుకంటే అది తింటే ఏమన్నా పరిణామాలు ఉండొచ్చు. దమ్ము శ్రీజ అండ్ ప్రియా గారు వెళ్ళి ఫుడ్ కావాలి అన్నారు. అప్పుడు రాము రాథోడ్ ఏమన్నాడు, క్లియర్ గా చెప్పాడు అనమాట. ఇన్ కేస్ అలా తింటే ఫుడ్ తింటే ఏమైనా ఎఫెక్ట్స్ ఉండొచ్చు, సో అలా తినకూడదు అని మాట అన్నాడు. సో అదైతే రాంగ్ అని నాకు అనిపించదు. ఆ రీజన్ పట్టుకుని ప్రియా గారు నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అలానే మీకు కూడా అనిపించింటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ నామినేషన్ లో రాము రాథోడ్ ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలని ప్రియా అనేది అనమాట. సో రాము రాథోడ్ అయితే మీరు ఓన్లీ ఆ రీజన్ తోనే నామినేట్ చేస్తున్నట్టయితే నేనైతే మాట్లాడదలుచుకోలేదు, నెక్స్ట్ క్లియర్ గా చెప్పేశాడు. అప్పుడు వరకు అయితే మాత్రం నామినేషన్ ప్రక్రియలో అది జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత జరిగింది అయితే నేను ఒక 2 పాయింట్స్ రాసుకున్నాను, ఏమనుకోండి ఆ పాయింట్స్ అయితే చెప్తాను. ఇది నామినేషన్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో నాకు ఏం నచ్చలేదంటే అసలు ఈ నామినేషన్ లో ఇప్పటి వరకు నామినేట్ కాని పర్సన్ ఎవరంటే భరణి శంకర్. ఎవరు నామినేట్ చేయలేదు. సో ఆయనకు ఒక పవర్. ఓనర్స్ నుంచి ఎవరినన్నా అదే నామినేట్ కాని సారీ ఓనర్స్ లో నుంచి ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. ఒకరు వచ్చేసి మనీష్ అండ్ పవన్ ని, వీళ్ళు ఇద్దరిలో ఎవరినన్నా ఒకరిని నామినేట్ చేసే అవకాశం అయితే మాత్రం భరణి శంకర్కి ఇచ్చారనమాట. భరణి శంకర్ గారు పవన్ అయితే నామినేట్ చేశారు ఫ్రెండ్స్. పవన్ ఎందుకు నామినేట్ చేశారంటే ఆయన ఏదో అన్నిటిలోకి ఇంటరాక్ట్ కాలేదు, సరిగా మాట్లాడడం లేదు అనేసి పాయింట్ పెట్టి ఏదో మింగిల్ కాలేదు అనేసి ఆయన నామినేట్ చేశారు. ఆ నామినేషన్ అయితే మాత్రం పవన్ అయితే యాక్సెప్ట్ చేయలేదు, బట్ నామినేషన్ అయితే చేసేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత పవన్ కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. నేను అన్నా నీ కోసం అన్ని చేస్తున్నాను, అలా అందరితోనూ కలివిడిగా ఉన్నా కూడా నన్ను నామినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని పవన్ మాట్లాడాడు అనమాట. సో దాని తర్వాత భరణి శంకర్ గారు అయితే ఒక మాట అన్నాడు, అదైతే మాత్రం నాకు చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఏమంటే మీరు అగ్ని పరీక్ష ఆడి ఇక్కడ దాకా వచ్చారు, మీరు ఇక్కడ దాకా వచ్చారంటే సెలబ్రిటీసే. మేము సెలబ్రిటీస్, మీరు కామనర్స్ అనే వ్యత్యాసం అయితే నా దగ్గర లేదు. మీరు కూడా నా దృష్టిలో సెలబ్రిటీసే, కష్టపడిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ అనేలాగా మాట్లాడాడు. అది వాస్తవం. ఎందుకంటే కష్టపడ్డారు కాబట్టి ఆ మాట అనడంలో భరణి శంకర్ అయితే 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నామినేషన్ అయింది వచ్చేసి సంజన గారు, రీతు, మొత్తం ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరెవరు ఉన్నారో అందరూ నామినేట్ అయ్యారు. దాంతో పాటు ఒక భరణి శంకర్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. దాంతో పాటు నామినేషన్ అయినది పవన్. సో ఈ నామినేషన్ ప్రక్రియ అంతా అయిపోయింది. ఇంకా చాలా ఫన్నీగా జరిగింది ఏమంటే మార్నింగ్ మార్నింగ్ సాంగ్ వచ్చి సాంగ్ డాన్స్ ఆడారు, ఆట వరకు ఓకే. దాని తర్వాత ఏం జరిగిందంటే తనూజ గారు డిస్కషన్. నిన్న మాట్లాడిన విధానం, మాస్క్ మ్యాన్ మాట్లాడిన విధానం తనకు నచ్చలేదు. అదే ఎమోషన్ క్యారీ చేసుకుంటూ ఉందన్నమాట. సో దాని తర్వాత మాస్క్ మ్యాన్ నేను మాట్లాడికి వెళ్ళా కూడా అసలు మాట్లాడడం లేదు, ఎందుకులే మాట్లాడడం అనేలాగా మాట్లాడారు అనమాట. దాని తర్వాత ఎపిసోడ్ లో కొంచెం సుమన్ శెట్టి రిక్వెస్ట్ చేశాడు కామెడీగా. కొంచెం కామెడీ ఏమంటే సుమన్ శెట్టి ఈ నలుగురు కలిసి బిగ్ బాస్ కి రిక్వెస్ట్, ఎప్పుడు ఆలు ఉల్లిపాయల కర్రీనే వస్తుంది, అసలు మాకు ఇష్టం లేదు, బిగ్ బాస్ కొంచెం ఫుడ్ చేంజ్ చేయండి అనేలా రిక్వెస్ట్ చేశారు అనమాట. కొద్దిసేపు అదైతే మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది నాకు. సో అందరూ హౌస్ మేట్స్ టెనేట్స్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు. డైలీ ఒకే ఫుడ్ పెట్టడం వల్ల టెనేట్స్ కి చాలా బేజార్ అయిపోయినట్లు అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది, డైలీ ఒకే ఫుడ్ అంటే చాలా కష్టం కదా అన్నట్టు అనిపించింది నాకు కూడా. సో దాని తర్వాత మేబీ రేపు ఎపిసోడ్ అని కాదు, ఇప్పుడు జరిగే నెక్స్ట్ దేంట్లోనైనా చేంజ్ అయ్యే అవకాశం అయితే మాత్రం అనిపిస్తుంది ఫుడ్. సో దాని తర్వాత పొటాటో కర్రీ గురించి చెప్పాను కదా, మానిష్ అండ్ ప్రియా అండ్ దమ్ము శ్రీజ ఒక డిస్కషన్, ఎవరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒక మాట చెప్తాను. నాకు తెలిసి
ప్రీ ప్లాన్డ్ తో మంచిగా ఎక్స్పీరియన్స్ సెలబ్రిటీ కన్నా బాగా మైండ్ పెట్టుకొని గేమ్ లోకి వచ్చినట్లే అనిపిస్తుంది. ఎవరు ప్రియా గారు, శ్రీజ, మానిష్ వీళ్ళంతా. ఎందుకంటే వీళ్ళు అన్ని ఎపిసోడ్స్ ఫాలో అయ్యి ఎలా పోర్ట్రేట్ అవుతుంది, ఎలా మనం మాట్లాడితే ఎలా టెలికాస్ట్ అవుతుంది అనేది ఫుల్ నాలెడ్జ్ తో వచ్చారనమాట. సో ఈ నాలెడ్జ్ తోనే వీళ్ళు కొన్ని కొన్ని పాయింట్స్ మాట్లాడినప్పుడు ఫుటేజ్ కోసమే చేస్తున్నట్లు నాకు అనిపించింది. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ చూసాక కూడా ఫుల్ క్లారిటీ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఓనర్స్ చేస్తున్న బిహేవియర్, వాళ్ళు చేస్తున్నదంతా ప్రీ ప్లాన్డ్ తో. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు మన ఫుటేజ్ ఇలానే ఉండాలి అనేలాగా మాట్లాడుతున్నారు. దీనికి అన్నిటికన్నా మళ్ళీ దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే, కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత ఎగ్ మిస్, 4 eggs ఉడికిపెట్టారంట. ఆ 4 eggs లో ఒక ఎగ్ మిస్. ఆ ఎగ్ ఎవరు తీశారని ఓనర్స్ డిస్కషన్. అందరి దగ్గరికి వచ్చారు, అందరినీ అడిగారు అనమాట. షష్ఠి వర్మ అండ్ రీతు చౌదరిని అందరినీ అడిగారు, బట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మేము తినలేదు, ఇంక్లూడింగ్ సంజన. ఈ ఎగ్ మిస్సింగ్ కేసు, ఈ ఎగ్ మిస్సింగ్ దాంట్లో అసలు ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించింది అంటే, రాము రథోడు నవ్వడం వల్ల రాము రథోడే తిన్నాడేమో అని అపోహలు ఈ ఓనర్స్ అనమాట. సో ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల ప్రియా గెస్ట్ చేసి మనీష్ దగ్గర అనడం వల్ల హౌస్ లోకి అయితే నెక్స్ట్ ఎవరిని రాము టెనెట్స్ నుంచి అని హౌస్ ఓనర్ వచ్చేసి మనీషే కదా. సో ఈ డిసిషన్ అయితే తీసుకున్నారు. అప్పుడు రివీల్ అయిందన్నమాట, రాము రథోడ్ చెప్పాడు సంజనా గారే తిన్నారు అని. ఈ సంజనా గారు కూడా అప్పటిదాకా యాక్సెప్ట్ చేయని ఆమె సడన్ గా యాక్సెప్ట్ చేసి నేను తిన్నప్పుడు భరణి శంకర్ గారు చూశారు, తనుజ గారు చూశారు అని మాట్లాడారు. సో దానికన్నా ముందు మాస్క్ మ్యాన్, ఈ మాస్క్ మ్యాన్ ఎందుకు మిడిల్లో వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఫైర్ అవుతున్నాడు నాకైతే క్లారిటీ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈ వీళ్ళని కామనర్స్ అనే దానికన్నా మంచి అన్ని ఎపిసోడ్స్ చూసి ఒక అంచనాతో బిగ్ బాస్ రావాలని ఫైనల్ స్టెప్ వరకు వచ్చారంటే కన్నా వీళ్ళు అంత నాలెడ్జ్ ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి టైంలో ఏం మాట్లాడితే మనం ఎలా ప్రొజెక్ట్ అవుతాము అనేసి వీళ్ళందరికీ ఎప్పుడంటే ఇప్పుడు వీళ్ళందరికీ మీన్స్ మాస్క్ మ్యాన్, శ్రీజ అండ్ ప్రియా, మనీష్ అంటే ఆయన నాలెడ్జ్ పెట్టి ఏదో మాట్లాడేస్తాడు. వాళ్ళంతా ఇప్పుడు కామనర్స్ లో వచ్చి కళ్యాణ్ ప్లస్ పవన్, కొంతమంది ఇప్పుడున్న కండిషన్స్ లో కొంతమంది అయితే ఓకే, బట్ వీళ్ళు నలుగురు చేసే విధానం చూస్తే ఏదో ఫుటేజ్ కోసమే చేస్తున్నట్లు అనిపించింది. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో మాస్క్ మ్యాన్ ఇంత బిహేవ్ చేయాల్సిన అవసరమే లేదు, బట్ ఎందుకు ఆయన అగ్రెసివ్ అవుతున్నాడు? ఆ ఒక్క ఎగ్ కోసము ఇంత ఫైట్ అవసరమా? అసలు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ లో నాకైతే ఆ ఎగ్ కోసం ఇంత టైం కేటాయించి ఇదే ఈ ఎపిసోడ్ లో పెట్టడానికి కూడా ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాకుండా అయిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ ఇలాంటివన్నీ పెడితే కన్నా మేబీ టీఆర్పీ రేటింగ్ పడిపోవచ్చు. సో ఎందుకంటే బోరింగ్ అనిపించింది ఫ్రెండ్స్. సో అలానే ఈ ఎగ్ తిన్నది సంజనాని అనేసి ఒప్పుకుంది. ఆ ఒప్పుకోవడంలోనే దానికి తగ్గట్టుగా మళ్ళీ రిక్వెస్ట్, సారీలు ఇవే జరుపుకుంటూ పోయినమాట. ఫైనల్ గా ఈ రోజు అయితే మాత్రం టాస్క్ లో నాకైతే మాత్రం ఈ నామినేషన్ ప్రక్రియ అనేదానికన్నా ఎగ్ కోసం జరిగిన యుద్ధం అని పెట్టొచ్చని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, మ్యాక్సిమం ఎపిసోడ్ లో 75% ఎపిసోడ్ ఎగ్ కోసం మాత్రమే గొడవ జరిగింది ఫ్రెండ్స్. వేరే ఏంటి కోసమో ఈ గొడవ అయితే జరగలేదు. సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ 3 అయితే ఇదే. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.